హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? రొటీన్గా చేసుకునే బొబ్బట్లు కాకుండా ఈరోజు నేను సపరేట్గా వేరే టైప్లో బొబ్బట్లు చేశానండి. శనగలవి, స్వీట్ పొటాటో, పల్లీలు, నువ్వుల బొబ్బట్లు చేశానండి. కొంచెము ఎవ్రీ ఇయర్ ఒకే విధంగా ఏం తింటామండి, పండగ రోజు కొంచెం స్పెషల్గా తినాలి కదండి మనం కూడా. అందుకని ఇలా చేశానండి. దీని ప్రాసెస్ వస్తుందండి, వెనక వీడియోలో స్టార్ట్ అవుతుంది చూడండి. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పల్లీలు, ఇది పల్లీలది చూపించేది, పల్లీలది ఫింగర్ పెట్టాను చూడండి నేను. ఇది నువ్వులండి. నువ్వులు గ్రైండ్ చేసి కొంచెం బెల్లము, పాలేసి గ్రైండ్ చేసుకోవాలి. బొబ్బట్ల పూర్ణంలాగా పూర్ణం చేసుకోవాలి. బొబ్బట్ల పిండిలాగా మనం పిండి తడుపుకొని పెట్టుకోవాలి. ఇది స్వీట్ పొటాటో అండి. ఒక స్వీట్ పొటాటోకి నాకు 4 వచ్చాయండి. స్వీట్ పొటాటో మీరు బాయిల్ చేసి స్వీట్ చూసుకోండి. మీకు షుగర్ కావాలంటే షుగర్ వేసుకోవచ్చు, బెల్లం కావాలంటే బెల్లం వేసుకోవచ్చు. అది బాగా మ్యాష్ చేసి అప్పుడు పూర్ణంలాగా చేసుకోండి. ఈ ఉగాదికి మీరు అంతా క్షేమంగా ఉండాలి, అందులో మేము క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నామండి. ఈ విధంగా ప్రాసెస్ చూడండి. మైదా పిండిలో ఉండి మనం కొంచెం ఎక్కువ నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకుంటే మనం ప్రతిసారి నెయ్యితోటి అంటుకోవాల్సిన అవసరం లేదండి. శనగలండి ఇది స్వీట్ పొటాటో. 1 by 1 ఇలా వేరే వేరే బౌల్స్లలోకి తీసుకొని వేరే బొబ్బట్టు పిండితోటి బొబ్బట్టు ఒత్తుకొని పెనం పైన కొంచెం గీ వేసి కాల్చుకోండి. చాలామంది కొలెస్ట్రాల్ అది ఇది అంటారు కదండి, మీ ఇష్టం. మీరు గీ అంటే గీ, బటర్ అంటే బటరు, నువ్వుల నూనెతో కూడా చేసుకుంటారండి కొంతమంది. నేనైతే గీతో చేశాను. మీరు కూడా గీ అంటే గీ, ఏది కావాలంటే దాంతో చేసుకోండి. చాలా బాగున్నాయండి, చాలా టేస్టీగా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో తూర్ దాల్, మూంగ్ దాల్ చూపిస్తానండి. ఈరోజు ఇంకా టైం అయిపోయింది, కొంచెము గెస్ట్లు వచ్చారు, బిజీగా ఉన్నానండి. అందుకే ఈరోజు 4 వెరైటీస్ చేశాను. రేపు ఫెస్టివల్ కదా, రేపు చూపిస్తాం. ఇది నువ్వులండి. నువ్వులు డ్రై రోస్ట్ చేసుకొని మనము చల్లారిన తర్వాత గ్రైండ్ చేసి కొంచెం బెల్లం పొడి వేసుకోవడమే. ఇది పల్లీలు, సేమ్ అంతే అండి. పల్లీలు, నువ్వులు అంతే. కాకపోతే నువ్వులల్లో పల్లీలల్లో కొంచెము 1/2 స్పూన్ కన్నా తక్కువ వేయాలి మిల్క్. నాకు కొంచెము నువ్వులది కొంచెం పేస్ట్ లాగా అయిపోయింది. అది ప్రెస్ చేస్తుంటే అంత బాగా రాలేదు షేపు నువ్వుల బొబ్బట్టు. పల్లీలది మాత్రం చాలా బాగా వచ్చింది, షేపు బాగా వచ్చింది, చాలా బాగుంది. ఇది కూడా బాగుంది, నువ్వులది కూడా బాగుంది. కానీ కొంచెం చేసేటప్పుడు జాగ్రత్త, ఎక్కువ పాలు వేసుకోకండి, ఇలా జారిపోయినట్టు అయిపోతుందండి. అదే చెప్తున్నాను. చూడండి, ఇదిగోండి, చేస్తుంటేనే నువ్వులది అలా వచ్చిందండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి. చూడండి ఎలా వచ్చిందో. అంతే అండి, నువ్వులది అంతే. కాకపోతే ఇది కొంచెం కేర్ఫుల్గా చేయాలి. ఇలా టప్ అదిగా చూడండి, కొంచెం థిక్గా ఉండాలండి పేస్ట్. నాకు కొంచెం లూజ్ అయిపోయింది, అంతే అండి. చాలా బాగున్నాయండి బొబ్బట్లు, మాత్రం చాలా బాగున్నాయి టేస్ట్. ఓకే అండి, బాయ్ అండి. అందరూ మాలాగా మీరు కూడా బొబ్బట్లన్నీ చేసి ఎంజాయ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఈ ఉగాది అందరికీ హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నానండి. ఓకే, బాయ్ అండి.